విదేశీ మార్కెట్‌కు మిర్చి ఎగుమతులు తగ్గటంతో ఈ ఏడాది మిర్చి ధరలు పతనమయ్యాయి. ఈ సమస్యను చంద్రబాబు గారు గత డిసెంబర్‌లోనే గుర్తించారు. కేంద్రం దృష్టికి సమస్యను తీసుకొచ్చారు. అప్పటి నుండి కూడా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూ సమస్య పరిష్కారం కోసం ఆయన పని చేస్తూనే ఉన్నారు. 3 సార్లు కేంద్రానికి స్వయంగా సీఎం లేఖలు రాశారు. ఎప్పటికప్పుడు ఏపీకి చెందిన కేంద్ర మంత్రుల్ని, ఎంపీలను కేంద్రం దగ్గరికి పంపిస్తున్నారు. కానీ ఈ జగన్ మాత్రం నేను వెళ్ళేదాకా ఈ సమస్య మీకు తెలియదు అంటూ ట్వీట్ల మీద ట్వీట్లు వైసీపీ శ్రేణులు వేయడం జరుగుతుంది. నేను వెళ్ళాకే మిర్చి ధరలపై వీళ్ళ కదలిక వచ్చిందని కూడా ఏదో తెల్లారితే కోడి పుంజు కూస్తే గానీ తెల్లారలేదు అనుకున్నట్టు వీళ్ళ వైసీపీ శ్రేణులు బిహేవ్ చేస్తున్నాయి. డిసెంబర్ 26 మిరప ధరలపై కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశారు. జనవరి 12 ఎంపీ లావు కేంద్ర మంత్రిని కలిశారు. ఫిబ్రవరి 10 బడ్జెట్లో చర్చ కూడా జరిగింది లోక్సభలో మిర్చి ధరలపై, అది కూడా ఎంపీ లావు. ఫిబ్రవరి 7 కేంద్రానికి మళ్ళీ లేఖ రాశారు చంద్రబాబు గారు. కేంద్ర మంత్రికి అందించి మిర్చి సమస్యను వివరించారు లావు మరియు మన రామ్మోహన్ నాయుడు గారు. ఫిబ్రవరి 15 మరోసారి సెక్రటరీ స్థాయిలో సమీక్ష జరిగింది. 18న కేంద్రానికి మరోసారి లేఖ రాశారు. ఫిబ్రవరి 20వ తేదీన కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. అలాగే ఫిబ్రవరి 21న కేంద్ర మంత్రులు ఉన్నత స్థాయి సమీక్షను కూడా చేశాను. ఎంత జరిగినా కూడా నేను వచ్చిన తర్వాతే, నేను గుంటూరు మార్కెట్ యార్డ్ మిర్చి యార్డుకు వచ్చిన తరువాతే రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చిందంటూ వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ఊకదంపుడు విన్యాసాలు ఇస్తున్నాయి. ఎప్పుడో చంద్రబాబు గారు ఈ సమస్యను డిసెంబర్ నుంచే గుర్తించి ముందు జాగ్రత్తగా తగు చర్యలు తీసుకోబట్టే నిన్నటి రోజున మార్కెట్కి ఎక్కువగా మిర్చి టిక్కీలు రానప్పటికీ నిల్వ ఉన్న బస్తాలు కూడా చాలా బాగా అమ్ముడుపోవడం జరిగింది. ఇది నిజంగా ఈ రోజున రైతులు ఈ విషయం మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు.